జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో గోచారంలో ఒక విశిష్టాంశం చోటు చేసుకోబోతోంది. ఈ విశిష్టాంశము నవగ్రహాల్లో ఒక గ్రహమైన, అలాగే దేవతలకి గురువైన బృహస్పతి వల్ల చోటు చేసుకుంటుంది. బృహస్పతి ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖు నుంచి, అంటే 2025 సంవత్సరం అక్టోబర్ 15 నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు ఆయన అతిచారంలోకి వెళ్తున్నారు. అతిచార గురుడు అతి బలవంతుడు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అతి బలవంతుడు ఏ విషయాల్లో? ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గురు భగవానుడు అతిచారంలోకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఫలితాలు చోటు చేసుకుంటాయి, ఈ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాము. ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఏ రాశిలోకి వెళ్తున్నాడు? ప్రస్తుతము ఆయన సంచారము మిథున రాశిలో ఉంది. మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. డిసెంబర్ 5 నుంచి మళ్ళీ డిసెంబర్ 5కి మళ్ళీ మిథున రాశికి ఆయన వచ్చేస్తాడు. సో ఈ అతిచారంలో ఉన్న గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? కర్కాటక రాశి ఆయనకి ఉచ్చస్థానము. కర్కాటక రాశిలో గురు భగవానుడు ఉచ్చ స్థితిని పొందుతాడు. ఉచ్చ స్థితిని పొందే రాశిలోకి ఆయన, అది ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఈ సంవత్సరం చూస్తే గురు భగవానుడు, అంటే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో గురు భగవానుడు 3 రాశుల్లో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచారం ముగించుకొని ఆయన మిథున రాశిలోకి వచ్చారు ఈ విశ్వవసు నామ సంవత్సరంలోనే, ఏప్రిల్లోనే. అలాగే అంటే 2025 నా ఉద్దేశం. ఈ 2025లో ఆయన 3 రాశుల్లో సంచారం చేస్తారు. ఏప్రిల్ నుంచి ఆయన ఈ సంవత్సరం స్టార్టింగ్లో వృషభ రాశిలో ఉన్న గురు భగవానుడు మిథున రాశిలోకి వచ్చారు. ఇప్పుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అంటే 3 రాశులు అనమాట. 3 రాశుల్లో ఆయన సంచారం 2025 సంవత్సరంలో ఆయన సాగించారు. ప్రస్తుతం ఈ అతిచారం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ అతిచార గురుడు అతి బలవంతుడు ఏ విషయాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందా, లేదంటే ఏమన్నా జాగ్రత్తలను సూచిస్తుందా? ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశికి విడివిడిగా తెలుసుకుందాం. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మీ మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి 6th and 7th యాక్సెస్లో జరుగుతూ ఉంది. మీరు రుణ ప్రయత్నాలు చేయకండి. ఈ సమయం అనుకూలం కాదు. రుణ ప్రయత్నాలు చేస్తే మీకు తర్వాత అది తీర్చుకోవడానికి అసలు చాలా టైం పడుతుంది. అనవసరంగా మీరు అప్పులు ఊబిలో పోయే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. అందువల్ల మరీ అత్యవసరం అయితే తప్పించి రుణ ప్రయత్నాలకు వెళ్ళకండి. ఇప్పుడు హెల్త్ పరంగా అలాంటివి అయితే అప్లికేబిలిటీ ఉండదు. అంటే ఇంకా తప్పదు, ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు తీసుకున్నది అది అప్లికేబిలిటీ ఉండదు. అలాంటి వాటికి ఇది అప్లికేబిలిటీ ఉండదు. సపోజ్ హోమ్ లోన్ కావచ్చు, లేదంటే కార్ లోన్ తీసుకోవాలన్నా, ఏదన్నా మరి ఎమర్జెన్సీ కాకుండా ఏదన్నా ఇప్పుడు ఆపుకోగలము, ఇది అంత ఎమర్జెన్సీ కాదు అనుకున్నది ఆపడమే బెస్ట్. అది తర్వాత మీకు ఇబ్బంది కలగజేస్తుంది. ఇప్పుడు పిల్లల చదువు లేదా ఆరోగ్యం, ఈ 2 తప్పించి, ఈ 2 ఎమర్జెన్సీ, ఈ 2 తప్పించి ఇంకేవైనా సరే రుణ ప్రయత్నాలు చేయకుండా పోస్ట్పోన్ చేసుకోండి. ఒకవేళ మీకు కొంతమందికి ఎలా ఉంటుందంటే, కొంతమంది అప్పుల వాళ్ళ ప్రెషర్ ఉండి వీళ్ళకి సమాధానం చెప్పలేక ఇంకోళ్ళ దగ్గర నుంచి తీసుకొని రీపే చేస్తారు. అది మీరు దాని బదులు, అలా చేసుకునే బదులు వీళ్ళకే మీరు కొంచెం ఆపడానికి ప్రయత్నించండి. ఎందుకంటే తర్వాత ఇది మీరు అప్పులు ఊబిలో కూరుకుపోయినట్టు మీకు అనిపిస్తుంది. అసలు అనవసరంగా ఇలా చేసాం, వాళ్ళకే చెప్పుంటే అయిపోయి ఉండేది కదా, ఒక మాట అప్పుడు ఆ రోజు తప్పు పని చేసాం అని మీరు డెఫినెట్గా రిగ్రెట్ ఫీల్ అవుతారు రాబోయే రోజుల్లో. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. కొంత అప్పులకి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు కొంత మీ చుట్టుపక్కల వాళ్ళతోటి వైరుధ్యం ఎక్కువగా వస్తుంది. అందరు మిమ్మల్ని ఎందుకు ఎనిమీస్గా చూస్తున్నట్లు అనిపిస్తుంది. కొంచెం ఇది బాధగా అనిపిస్తుంది మీకు. ఎందుకంటే ఆయన 6th హౌస్ నుంచి 7th హౌస్లోకి అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు కాబట్టి. సో ఇది టూ వేస్లో ఉంటుంది. ఒకటి, మీకు మీ ఇంట్లో మీరు వివాహితులైతే మీ భార్యాభర్తల మధ్య కావచ్చు కొంచెం బాగా గొడవలు అవుతాయి. డిస్టర్బెన్సెస్, గొడవలు అనే కంటే ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంతకుముందు లేని ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు విపరీతంగా అవడం మీరు నోటీస్ చేస్తారు. లేదా ఒకవేళ అలా లేదు, మాకు అసలు అలాంటి ఆర్గ్యుమెంట్సే ఉండదు అని అనుకున్నప్పుడు మీకేంటంటే కొంచెం సైలెంట్ వార్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు అందరూ కొంతమంది ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు, ఒక 2 రోజులు మనం నెమ్మదిగా ఉండి మౌనంగా ఉంటే అన్నీ అవే సర్దుకుంటే అన్న మనస్తత్వం ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సైలెంట్ వార్స్ అయినా ఉంటాయి. ఈ రెండిట్లో ఏదైనా ఉంటుంది.
బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మిమ్మల్ని చాలా కళ్ళు గమనిస్తున్నాయి, డ్రాగ్ చేద్దామని చూస్తూ ఉన్నాయన్న విషయాన్ని మటుకు మీరు మరవకండి. కొంచెం మీరు అటెన్షన్ పే చేస్తూ ఉండండి ప్రతి విషయంలో. లేకపోతే కనుక కొన్ని ఇబ్బందుల్లో పడి అవి తర్వాత ఇప్పుడు అప్పులు ఊబిలో కూరుకుపోతాను అన్నట్లు సమస్యలు ఊబిలోకి కూరుకుపోయి అది బయటకు రావడానికి ఇబ్బంది అవుతుంది. సో ప్రయత్నపూర్వకంగా మీరు సంయమనాన్ని పాటించాలి. ఎక్కువగా దేన్ని కొంచెం సైలెన్స్ అండి, ఇన్నర్ సైలెన్స్, ఔటర్ సైలెన్స్, ఈ రెండు గోల్డ్ మీకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మీకు. దాంతో ఎక్కువగా వీలైనంత వరకు భగవద్ ధ్యానాన్ని చేసుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల ఏంటంటే మీకు మంచి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. ఎందుకంటే 6th and 7th పడడం వల్ల మీకు శత్రువులతోటి, రుణంతో ఈ రెండు ఇబ్బందులను సూచిస్తుంది. ఈ రెండు మీరు నియంత్రించుకోవాలి. ఒకవేళ సపోజ్ ఎవరైనా మిమ్మల్ని ఏదన్నా గొడవ పడినా మీరు వీలైనంత వరకు సంయమనంగా ఉండడానికి ప్రయత్నిస్తే అది అక్కడితో కట్ అయిపోతుంది. లేదంటే ఆ తర్వాత అది జడంగా అయ్యి మీకే అనుకుంటారు అసలు. అంటే ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు, అసలు ఆ రోజు ఇలా రియాక్ట్ అవ్వకుండా ఉండుంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా అని అనుకుంటారు. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు రియాక్ట్ అవ్వకండి, అంతే. సింపుల్గా చెప్పాలంటే రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఏ గోష లేదు, ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు. అది ఇవి గోచారంలోనూ గురు భగవానుడు ప్రసాదించే ఫలితాలు మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఇప్పుడు చూసాం కదా మనం ఎలాంటి ఫలితాలు మీ రాశి వాళ్ళకి అప్లికేబిలిటీ ఉన్నాయో. ఈ పరిహారం ఏం చేసుకోవాలి, ఏ పరిహారం చేసుకోవడం వల్ల ఈ అతిచారంలో వచ్చే గురు భగవానుడు మంచి రిజల్ట్స్ని ఇస్తారు, ఏమైనా నెగిటివిటీని తొలగిస్తారు, అది ఇప్పుడు మనం చూద్దాము. గురు భగవానుడు కర్కాటక రాశిలోకి అతిచారంలోకి వెళ్ళడం ఇది నిజంగానే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ థింగ్. ఎందుకంటే ఆయనకి ద్వాదశ రాశుల్లో ఆయనకి ప్రత్యేకమైన స్థానాలు కర్కాటక రాశి, ధనుర్ రాశి ఆయన స్వక్షేత్రం మూల త్రికోణం, అలాగే మకర రాశిలో ఆయన నీచ పొందుతాడు, మీన రాశిలో ఆయన స్వక్షేత్రము. ఇలా ఈ 4 రాశులలో ఎప్పుడైనా సరే గురు భగవానుడు సంచారం చేసినా లేదా ఈ 4 రాశుల మీద ఆయన దృష్టిని పెట్టినా చాలా మంచి విషయాలు గోచరిస్తాయి. సో ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవరైనా సరే మీకు బయోలాజికల్ గురువులు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక, మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వాళ్ళకి మీరు ఏదన్నా దక్షిణ ఇవ్వడం, అంటే తాంబూల దక్షిణలతోటి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఉత్తమము. మీకు బయోలాజికల్ గురువులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటాయి, మీరు ప్రవచనకారునే మీ గురువుగా భావిస్తే వారికి కావచ్చు, లేదా డే టు డే లైఫ్లో మీకు తెలిసిన ఆస్ట్రాలజర్స్ కావచ్చు, మీ ఇంటి పురోహితులు కావచ్చు, ఇలాగ, లేదా మీ ఇంట్లో కూడా తల్లిదండ్రులు మించిన గురువులు కూడా ఎవరు ఉండరు. మీరు కనుక ఏదన్నా అంటే సంపాదిస్తున్న వాళ్ళైతే కనుక వారిని సంతృప్తి పరచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఏవో ఒక కానుకలు ఇవ్వడం వల్ల గురుగ్రహ సంతృప్తి కలిగి తద్వారా మీకు గురు భగవానుడి యొక్క ఆశీస్సులు సత్వరంగా లభిస్తాయి. ఇదొక బెస్ట్ రెమెడీ. ఇది మీరు చేసుకోగలిగితే ఉత్తమోత్తమం. ఒకవేళ ఇది చేసుకోలేకపోయినా, ఇది చేసుకున్నా సరే చేసుకోలేకపోయినా ఇంకొక పరిహారం కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే, అతిచారంలోకి గురు భగవానుడు మధ్యలో వస్తూ ఉంటాడు. కర్కాటక రాశిలో అతిచారంలోకి రావడం నిజంగా చాలా సిగ్నిఫికెన్స్ థింగ్. మళ్ళీ 12 సంవత్సరాల వరకు ఆయన, అంటే కర్కాటక రాశిలోకి ఒకసారి వచ్చేసాక ఇంకా కర్కాటక రాశిలోకి ఆయన అతిచారంలోకి రాలేడు. మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది ఆయన రావడానికి. అండ్ ఎందుకంటే మిగతా రాశులను కూడా చుట్టి రావాలి కాబట్టి ఇది ది బెస్ట్ టైంగా మీరు భావించాలి. ఇప్పుడు చూడండి, దేనినైనా సరే మనము మన భావన మాత్రం సంతుష్టుడు భగవంతుడు. మన ఆలోచనలు బట్టే మనకి జరిగేవి ఉంటాయి. యద్భావం తద్భవతి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా బాగా దట్టమైన చీకటిని చూసారనుకోండి, కళలో కావచ్చు, నిజంగా కూడా కావచ్చు. చీకటి అంటే ఎవరికైనా భయం. ఒకవేళ మన మనసులో కనుక ఈ చీకటిని అమ్మవారి కురులుగా మనం భావిస్తే, అంటే అమ్మవారి కురులు కూడా ఇంత చక్కగా నల్లగా దట్టంగా ఉంటాయి అని మనం ఒక్కసారి మనసులో భావిస్తే మనకున్న భయం పటాపంచలైపోయి అమ్మవారి ముఖార విందాన్ని, అంటే ఆ ముఖార విందం కోటి కాంతులతోటి ఉంటుంది. ఆ కాంతిని మనం వర్ణించలేము. అంటే మన చుట్టూ కూడా కాంతి వెదజల్లుతూ ఉంటుంది. అంతా కూడా మన మైండ్లో ఉంటుంది. సో మన ఆలోచనలే మన ప్రణాళికలు అవుతాయి, మన ప్రణాళికలే మన సక్సెస్కి పాత్ అవుతాయి.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానప్రదాత గురు భగవానుడు కాబట్టి ఫస్ట్ ఇంకొక రెమెడీ, ఈ ఈ సమయంలో నెగిటివ్స్ ఆలోచించకండి. మీ గురించి కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, ఏదైనా సరే నెగిటివ్స్ అసలు ఆలోచించకండి. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడానికి ప్రయత్నించండి. నెగిటివ్స్ ఆలోచిస్తే అది మీకు తర్వాత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీ గురించి మీరు ఆలోచిస్తే ఒక ఎత్తు, అవతల వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే అది మీకు కర్మదోషంగా కూడా పరిణమిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన కర్కాటక రాశిలో ఉచ్చస్థానం, ఆయన పుష్యమి నక్షత్రంలోనే ఉచ్చస్థానాన్ని పొందుతాడు. సో పుష్యమి నక్షత్రాధిపతి శనేశ్వరుడు కూడా కావడం వల్ల ఇప్పుడు ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. శనేశ్వరుడు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. సో ఆలోచనలని చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్గా ఉంచాలి. మనసు ఏదంటే అది ఆలోచిస్తూ ఉంటుంది. భగవంతుడి మీద మళ్లించడానికి ప్రయత్నించండి, అది ఉత్తమోత్తమము. ఇది ఒకటి. ఇది ప్రాక్టికల్ రెమెడీ. దీంతోపాటు మీరు దక్షిణామూర్తి స్తోత్రం కావచ్చు, కృష్ణాష్టకం కావచ్చు, లేదా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన చరిత్ర పారాయణం చేయడము, ఇలాగ గురులీలామృతం పారాయణం చేయడము, శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర పారాయణం చేయడం, ఇలాగ మీకు మీరు రాఘవేంద్ర స్వామి వారు మీ గురువు అయితే వారి పూజ చేయడం, ఇలాగ ఏదో ఒక గురువుల్ని పూజ చేయడం వల్ల చాలా చక్కటి సత్ఫలితాలు వస్తాయి. ఇది చాలా ఉత్తమోత్తమమైన సమయంగా భావించాలి మనము. దీనివల్ల ఏంటంటే మనకి రాబోయే కాలాల్లో మంచి ఫలితాలు రావడానికి అప్పుడప్పుడు గోచారంలో ఉన్న గ్రహాలు ఇలాంటి అవకాశాలని మనకి ఇస్తూ ఉంటాయి. సో మనం అంటే ఇదంతా కూడా ముండేన్ ఆస్ట్రాలజీకి ఈ రిజల్ట్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి. బట్ పర్సనల్గా మనకి మంచి జరగడానికి ఏం పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. దీన్నంతా కూడా మనమంతా కూడా సవ్యంగా వినియోగించుకొని గురు భగవానుడి యొక్క అపార కృపకి మనమందరం కూడా పాత్రులు అవ్వాలని, అవుతామని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ భావిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.